అరుచుకోవాలని ఇప్పుడు ఆమె కథం దొక్కింది. ఏంది గందరగోళం? నా కొడుకును ముఖ్యమంత్రిని చేద్దామని కళ్ళారా చూద్దామని గంపంతా ఆశ పెట్టుకొని కళలు కంటే అవి పగటి కళలు కానీ మిగిలిపోతట్టున్నాయి. ఏం చేయొద్దు ఎట్ట చేయొద్దు. ఇందుకనే ఈ కేసు ఆ కేసు అంటే నా కొడుకేమో బయట దేశాలు బట్టే, నా బిడ్డనేమో ఇవాళ నా గుండెల మీద అన బయటే. ఏంది గత అని ఆ అదురుజనం పట్టినట్టుంది. హాస్పిటల్లో చేరిన కేసీఆర్ ఎవరెవరు రాదంట? కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, సంతోష్ ఉన్నాడు. ఒరేకో వచ్చి నా కొడుకు బయట దేశం పోయి వచ్చినట్టుండు. ఒరేకో మరి ఈయన కూడా ఫోన్ చేసినట్టుండు రేవంతమయ్యా. చేసిండా? చేసిండు ఆరాధిస్తాండు అన్ని విషయాలు. అమ్మా మర్యాద పేకాడ ఊరికో నిలబడను ఏమో ఇట్లా చేసిన వాళ్ళను కళ్ళకుంట్ల కుటుంబాన్ని ఉరిదీయాలి అని పెట్టి మళ్ళీ ఇప్పుడేమో ఫోన్ చేసి హర్చుకుంటుండా. ఇక చూసిన అరువులా రేవంతమే చాలా తెలివిగలడే. అబ్బో సరే తీయారు ఎందుకంటే మరి ఆయన కూడా మరి పెద్ద మనిషి 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళినోడా, మాజీ ముఖ్యమంత్రి. ఇక మరి ఎట్లా రేపు అట్లా కూడా అంటారుగా మళ్ళీ ఆయనని. ఏమే రేవంతం అయ్యా ఊరిపో అడిగారు పెద్ద మనిషి. కేసీఆర్కు జ్వరం బయట దాఖాలం అయితే ఫోన్ కూడా చేయలేదట, అరుచుకోలేదట. మళ్ళీ అదో బదనం. వైద్యులకు ఫోన్ చేసి అరుచుకుంటాడట ఎట్టున్నదని. అమ్మా చూసావా ఎంత తెలియకాలేడో రేవంతమయ్యా. సరే ఇక పోతే ఇంకేముంది ఆయవన వార్త. ఇక ఈ ముచ్చట ఇట్ట పోతే ఇక